గతంలో ఒకసారి కొడంగల్కు పాత మహబూబ్నగర్ జిల్లాకు సీఎం గారు కూడా వచ్చిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి మొట్టమొదటిసారి పాత మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల కాన్స్టిట్యూన్సీలో దాదాపు 333 కోట్లు ఇలా టెండర్ పూర్తి ఇంకొక 20 కోట్లు అదనమైతే 153 కోట్లతో ఇలా టెండర్లు పూర్తి చేసుకుని ఎక్కడికక్కడ మిషన్లు కూడా దించి పనులు ప్రారంభించి చెప్పిన మాట ప్రకారం రావడం జరిగింది. ఇవన్నీ కూడా మొదటి 3 మాసాలు మీకు తెలుసు. మేము అధికారంలో రాగానే 6 గ్యారంటీలతో పాటు ఒకటి మహిళలకు ఉచిత బస్సు మొదటి 2 రోజుల్లోనే చేశాం. దాదాపు 65 కోట్ల మంది మహిళలు ఇలా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. దాంతోపాటు జీరో బిల్లు ఈరోజు 1000 రూపాయలు వచ్చే పేదవారికి ఇల్లు కరెంటు బిల్లు ఇలా జీరో బిల్లు వస్తుంది. అంతకుముందు 1000 రూపాయలు వచ్చేది ఉండే. సిలిండర్ తీసుకుంటే 1200 సిలిండర్ని ఇలా 500 రూపాయలకి అందిస్తూ సబ్సిడీ 700 రూపాయలు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ళకు కూడా పునాదులు వేసి నేను ఇన్ఛార్జిగా ఇస్తున్న ఖమ్మం జిల్లాలో ఈరోజు భద్రాచలం శ్రీరాముని పాదాల దగ్గర శంకుస్థాపన చేసుకొని త్వరలోనే మీ ఎమ్మెల్యేల ద్వారా అర్హులైన పేదవాళ్ళందరినీ కూడా 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించే కార్యక్రమం. ఇవన్నిటికి తోడు ముఖ్యమంత్రి గారు మొన్ననే ప్రకటించిండు. ఎక్కడైతే ప్రాజెక్టులు మార్చిలోపు ప్రియారిటీలో మొదలు పెట్టాలో అప్పుడు మనం మొదలుపెట్టిన ప్రాజెక్టును వదిలిపెట్టిన ప్రాజెక్టులని మార్చిలోపే పూర్తి చేస్తారని చెప్పి వాళ్ళు రైతులకు ఒక వరంలాగా ఒక ప్రాజెక్టు కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. కొల్లాపూర్, అలంపూర్, దేవరగద్ద, భక్తల్, గద్వాల్, అలాగే మన వనపర్తి, మహబూబ్నగర్ రూరల్, అచ్చంపేట, ఎక్కపడ్డ ప్రాంతాల్లో డబల్ రోడ్లకు వెళ్ళి ముఖ్యమంత్రి గారితో ఎక్కువ నిధులు తీసుకొచ్చైనా సరే మహబూబ్నగర్ జిల్లాని నా డిపార్ట్మెంట్ పరంగా డెవలప్ చేస్తామని అందుకనే బైపాస్ రోడ్ కూడా జడ్చర్ల బూత్పూర్కి వెళ్ళి సపరేట్ టౌన్ అవతలకి వెళ్ళి కూడా బైపాస్ చేయాలని మన ముఖ్యమంత్రి గారు నేషనల్ హైవే అధికారులు హైదరాబాద్కు వచ్చినప్పుడు దాని మీద రివ్యూ చేయడం జరిగింది.